ఫైనల్లీ హలో అండ్ ఎవరికైనా చూపించండి రా. ఓన్లీ కెమెరా ముందే కొట్టుకుంటా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? చేసుకుంటా పర్వాలేదు. కానివ్వండి. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. తినేసి మళ్ళీ పిలవగానే పరిగెట్టాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. షార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. నా కంగారు ఏంటంటే ఈ మధ్యలో రీల్ చేయాలి, అందరినీ కవర్ చేయాలి, ఏం చెయ్యాలా అని టెన్షన్ పడుతున్నా. జరగబోయేది కూడా చెప్పేస్తున్నా. జరిగింది తెలుసు కాబట్టి, జరగబోయే దాని గురించి క్లారిటీ వచ్చింది కాబట్టి అంత ఖచ్చితంగా చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చేసి నేను నా మోస్ట్ యూజ్డ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి చూపించబోతున్నాను, మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ రీసెంట్ డేస్లోని ఇప్పుడు సమ్మర్ కదా, సో హెవీ సమ్మర్ వల్ల నేను కొన్ని లిప్స్టిక్స్ చేంజ్ చేయడం అండ్ ప్రొడక్ట్స్ కూడా చేంజ్ చేశాను. దానివల్ల నా స్కిన్ కానీ నా మేకప్ కానీ చాలా ఫ్లాలెస్గా ఉంది. సో చాలామంది అడుగుతున్నారు కూడా, ముఖ్యంగా నా లిప్స్టిక్స్ కోసం అడుగుతున్నారు. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే, ఒకవేళ మీకు ఏమైనా ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్స్ అనేవి మెన్షన్ చేశాను, మీరు చక్కగా చూసి ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. సో బ్లాగ్లోకి వెళ్ళే ముందు మనం ఇదైతే రివ్యూ చేసేద్దాం. సో నా మోస్ట్ యూజ్డ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ వన్ అయితే ఇదండి, ప్యాక్ వాళ్ళది ప్రైమర్, పోర్ మినిమల్ ప్రైమర్ అన్నమాట. సో ఈ ప్రైమర్ ఏంటి అంటే ముఖ్యంగా ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా 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 బాగుంటుంది. మన పోర్స్ అన్నీ కూడా మినిమైజ్ చేస్తుంది అండ్ అలాగే ఆయిల్ అబ్జర్వ్ కూడా ఉండదు అనమాట. ఇది జెల్ బేస్డ్ ఉంటుంది, వాటర్ జెల్ బేస్డ్ టైప్లో ఉంటుంది అనమాట. నా మోస్ట్ యూజ్డ్ ప్రైమర్ ఇది, చాలా బాగుంటుంది అండ్ మనకి ఆయిలీనెస్ అట్లా ఏం ఉండదు, గ్రీజీనెస్ ఉండదు, చాలా బాగుంటుంది. అది ఎందుకంటే ఆయిలీ కాంబినేషన్ స్కిన్ కాబట్టి నేను ఇది ఎక్కువ యూజ్ చేస్తుంటాను. అండ్ సేమ్ అలానే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి అండ్ అలాగే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా జిడ్డు పట్టేసి అవుతుంది కదా స్కిన్ అంతా. సో అది మినిమైజ్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ లూజ్ పౌడర్. సో మీరు లూజ్ పౌడర్స్ చూస్తే నేనైతే 100కి 200% నేను ఈ ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేస్తాను. మేబ్లిన్ వాళ్ళది ఫిట్ మీ లూజ్ పౌడర్. దిస్ ఇస్ మై షేడ్ 020 లైట్ మీడియం. చాలా 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 బాగుంటుంది, పౌడర్లో ఉంటుంది అనమాట. నాకు తెలిసి సెకండ్ బాటిల్ ఆర్ థర్డ్ బాటిల్ ఇది నాకు. సో నాది ఆయిలీ కాంబినేషన్ స్కిన్ కాబట్టి నేను ఎక్కువ యూజ్ చేస్తాను అండ్ స్క్రీన్ మీద కూడా ఎక్కువగా ఆయిలీగా వెట్గా కనిపించకూడదు కాబట్టి నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ రెగ్యులర్ యూజ్ కూడా ఇది ది బెస్ట్ ఎస్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అనదర్ బ్యూటిఫుల్ మేబిలిన్ ప్రోడక్ట్ వచ్చేసి బ్లష్ అండి, మోస్ట్ యూజ్డ్ ప్రోడక్ట్, మీరు చూస్తేనే అర్థమైపోతుంది. వెరీ న్యాచురల్ బ్లష్. ఇప్పుడు కూడా నేను ఇది అప్లై చేసుకున్నాను, ఎంత న్యాచురల్గా ఉంటుంది అంటే నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైతే ఈ కలర్ చాలా బాగుంటుంది. సో షేడ్ వచ్చేసి ఇలా బేబీ పింక్, లైట్ పింక్లో ఉంటుంది అనమాట, మేబిలిన్ ఫిట్ మీ వాళ్ళది. అండ్ దిస్ షేడ్ ఇస్ 20 హోప్ఫుల్ షేడ్. నేను ఎనీవేస్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ చెక్ చేయొచ్చు షేడ్స్ అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్, నా ఐలైనర్స్ కాజల్స్ కోసం చాలామంది అడుగుతూ ఉంటారు రెగ్యులర్గా. సో ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్న మై మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ యూజ్డ్ ఐలైనర్స్ అనమాట. సో ఎస్, ఫస్ట్ వచ్చేసి మేబిలిన్ వాళ్ళది ఇది అండి ప్రోడక్ట్. మేబిలిన్ వాళ్ళది టాటూ లైనర్ అని చెప్పి ఇది ఒక ప్రోడక్ట్ అయితే వచ్చింది. ఇది మంచి బ్లాక్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, వెరీ ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో టిప్ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను మీకు చూపిస్తా. సో టిప్ అనేది ఇలా ఉంటుంది, షార్ప్ టిప్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది అండ్ వెరీ యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఈజీగా అప్లై చేయొచ్చు, ఎట్లయినా అప్లై చేసుకోవచ్చు. థిక్ బ్లాక్ ఉంటుంది అండ్ రిమూవ్ కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే నేను 100కి 100 పాయింట్స్ ఇస్తాను, మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి. రెగ్యులర్గా లైనర్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది సజెస్ట్ చేస్తాను. లేదు కొంచెం డ్రామాటిక్గా ఐలైనర్ కావాలి, ఇంకా థిక్ బ్లాక్ కావాలి, ఇంకొంచెం డ్రామా
టైప్లో కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్. ఇది నేను సీరియల్స్ కాబట్టి హెవీ లుక్ ఉండాలి కాబట్టి నేను ఇది యూస్ చేస్తాను, అది కూడా యూస్ చేస్తాను. సో ఎస్, ఇదేంటి అంటే ప్రొడక్ట్ వచ్చేసి ఫరెవర్ 52. సో ఫరెవర్ 52 నుంచి మనకి లిక్విడ్ ఐలైనర్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, ఫ్లోరల్ కాంబినేషన్లో ఉంటుంది. ఇదైతే చిన్న టిప్ ఉంటుంది, ఒకవేళ మీరు చక్కగా హుడీ ఐస్, చిన్న చిన్న ఐస్ అనుకోండి. సో టిప్ చూసారా ఎలా ఉందో, చిన్నగా క్యూట్గా ఉంది అండ్ వెరీ థిక్ బ్లాక్, వెరీ థిక్ బ్లాక్. మనం ఇది లైట్గా వేసుకోవచ్చు, డార్క్గా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. సో కొంచెం డ్రామాటిక్గా ఐలైనర్ కావాలనుకుంటే మనం ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై టాప్ 3 లిప్స్టిక్స్ చూపిస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి రెవ్లాన్ నుంచి కలర్ స్టే సాటిన్ ఇంక్ అండ్ ఇది షేడ్ వచ్చేసి 008. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ న్యాచురల్ లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. నేను మీకు ఇక్కడ స్వాచ్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారా, న్యాచురల్ పింక్ గ్లాజీ టైప్లో ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్, హోల్ డే మనకి లిప్స్టిక్ అనేది పోదు, అట్లా షైనీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మెరూన్ సైడ్లో కావాలనుకుంటే మీరు ఇది ట్రై చేయొచ్చు. దిస్ ఈజ్ ఫ్రమ్ కలర్ బార్ నుంచి నెంబర్ 1 సిన్ఫుల్ మ్యాట్. సో కొంచెం బ్రౌనిష్ మావ్ టైప్లో కావాలి అనుకుంటే ఇట్లా ఉంటుంది. ఇది లాంగ్ లాస్టింగ్ ఉండదు, జస్ట్ లిప్స్టిక్ అనమాట. మోస్ట్ యూజ్డ్, నాకైతే చాలా చాలా నచ్చింది. బట్ కలర్ వాజ్ సో గుడ్. అండ్ ఎస్, మై టాప్ 1 ఫేవరెట్ లిప్స్టిక్ ఇస్ దిస్ వన్, మేబెలిన్ వినిల్ది. అండ్ ఇది షేడ్ వచ్చేసి 65 సాసీ ఈజ్ మై, ఐ థింక్ నేను ఇది 3rd టైం నేను ఈ లిప్స్టిక్ని పర్చేస్ చేయడం. సో ఇది షేడ్, దిస్ ఇస్ ద షేడ్, లైట్ పింక్లో ఉంటుంది, వెరీ న్యాచురల్ లుక్, డైలీ వేర్ వేసుకోవచ్చు అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, గ్లాజీ లుక్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఇవ్వండి మొత్తానికి ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇస్తాను, ఆ లింక్స్ చూసి మీరు అనేది పర్చేస్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆలస్యం లేకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఎస్, చాలామంది రిక్వెస్ట్ చేసిన మీ అందరికీ నచ్చబోయే వీడియో చేయబోతున్నాను అనమాట. ఫైనల్లీ హలో అని ఎవరికైనా చూపించండి రా. అదిగో మా జగదాత్రి, అదిగో మా కౌశికి గారు. సో మీరందరూ చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు మా సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయమని. సో ఎస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూల్ బై నీల్ తెలుగు ఛానల్. సో ఎస్, బయట మేము ఇంత చిల్గా ఉంటాము, ఓన్లీ కెమెరా ముందే మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఉంటాము కెమెరా ముందు మాత్రమే కొట్టుకుంటాము, కెమెరా వెనకాల ఒక ఫ్యామిలీ లాగా మంచిగా టైం స్పెండ్ చేస్తుంటాం అనమాట. దిస్ ఈజ్ అవర్ రూమ్. అండ్ ఆ మూల కూర్చున్నారు కదా, నేనే వెళ్తా. పెద్దవారు కదా, గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. మా అత్తయ్య గారు మీ గురించి నా క్రైమ్ పార్ట్నర్, అన్ని పార్ట్నర్స్. సో నేనేం చేసినా, ఈ మరిచిన, ఎట్లున్నా ఎట్లా లేకున్నా నాకు సపోర్ట్ చేసే మా అత్తగారు. బెస్ట్ అత్త కూడా లేవాడు మాకే రావాలి. ఎందుకంటే ఇట్లాంటి అత్త ఉండాలని ప్రతి కోడలు కోరుకుంటుంది. బా, నా కోడలు ఏం చేస్తే అదే గ్రేట్, ఏం చేస్తే అదే ఇంకా అదే ఫైనల్. అలా కోడలు అంటే నాకు ముద్దు అనమాట, కూతురు కంటే ఎక్కువ. కూతురు ఏమైపోయినా పర్లేదు, కోడలు బాగుపడితే చాలు. అవునండి, ఎందుకంటే ఫైనల్గా కోడళ్ళే అత్తగారికి అన్ని చూసుకోవాలి, ఎంత కాదన్నా. అందుకని అత్తగారిలో ఇక నుంచి మీ అందరూ అత్త కోడళ్ళు అందరూ మాలాగా ఉండడానికి ట్రై చేయండి. నీలోకి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. యా, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. సో ఎస్, ఈరోజు అయితే మంచిగా ఫంక్షన్ చేసుకుంటున్నాము. అండ్ ఎస్, మీ అందరికీ తెలుసు ఈ వీడియోకి స్పెషల్ ఏంటి అంటే మన ముద్ద మందారం టీం అయితే వచ్చారనమాట. సో వాళ్ళు మేము కొలాబరేట్ అయ్యి కొన్ని ఎపిసోడ్స్ అయితే షూట్ చేస్తున్నాము. సో ఆ ఫంక్షన్ కాస్ట్యూమ్స్లో మేము దగా మెరిసిపోతున్నాము. అండ్ ఖచ్చితంగా నాకు తెలుసు మీరు ఏమడుగుతారు కింద కామెంట్లలో, నాకు అసలు డౌటే లేదు, మాకు జేడీ కావాలి. ప్రస్తుతానికి జేడీ జగదాత్రి అటైర్లో ఉన్నది, జేడీలోకి వచ్చాక కూడా చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడప్పుడే కాదు, తర్వాత ఫ్యూచర్లో. ప్రస్తుతానికైతే మంచిగా టచ్అప్ చేసుకుంటున్నారు.
చిల్ అవుతున్నా, చేసుకోండి రా, పర్వాలేదు. కానివ్వండి సో అదనమాట ఇంట్రడక్షన్, చాలా చాలా పెద్దదైంది. ఇంకా 2 minutes పైన ఇంట్రడక్షన్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇంకా వ్లాగ్ చూస్తుండండి, మంచి కంటెంట్తో మిమ్మల్ని ఇలా అలరిస్తూ ఉంటాను. సో ఎస్, నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం టచ్అప్ చేసుకుంటున్నాం వల్ల రెడీ ఫర్ షార్ట్ అనమాట. మనం మార్నింగ్ ఎలా ఉన్నామో డే అంతా అలానే కనిపించాలి, ఎవ్రీ షార్ట్లో ఫ్రెష్గా కనిపించాలి. కాబట్టి మేము ఎక్కువగా టచ్అప్స్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడే లంచ్ అయింది, టచ్అప్ చేసుకుంటాం, రెడీ ఫర్ షార్ట్ కదా. షాప్లో తీసుకున్నా. అండ్ జ్యువెలరీ మటుకు నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేసి సో హాయ్. సో చూసారా మన భావనారెడ్డి గారు, ఎస్ మన ముద్దమందారం టీమ్ అండ్ మేమిద్దరం ఒకటే ఫ్యామిలీ. అదే వాళ్ళకి ఏంటా వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అనుకుంటున్నారని చెప్పబోతున్నాం అనమాట. మేమిద్దరము సీరియల్లో యాంటీ బయట ఫ్రెండ్స్ అనమాట. అది నా సీరియల్లో నేను నెగిటివ్ అండ్ ముద్దమందారంలో ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు నెగిటివ్. సో నెగిటివ్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్. వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, ముద్దమందారం 2లో వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. కాదు, ముద్దమందారం ఏం జరుగుతుందో మీకు ఇప్పుడు మేము చెప్పము. ఎస్ మీరే చూడాలి జీ తెలుగులో. అండ్ ప్రస్తుతానికైతే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో మేము మంచిగా కొలాబరేట్ అయ్యి మంచి బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి మీ అందరికీ అలరించడానికి. అందులో మన భావనారెడ్డి గారితో పక్క నుంచి చూడడానికి కష్టపడుతుంది, ఎందుకంటే ఆవిడ చాలా హైట్. మా హత్య గారు లాగా ఈవిడ కూడా ఇంత హీల్ వేసింది అనమాట. హత్య గారు అయితే ఇంత వేసారు, ఇంత ఈవిడ దగ్గర నుంచి ఈవిడ దగ్గర నించోాలంటే ఎంత వేయాలండి, ఇంత హీల్ వేయాలి. ఎంత ఉన్నారో చూడండి, ఎంత హైట్ ఉన్నారో. అండ్ సారీ కూడా భలే ఉంది కదా. ఎక్కడ కొన్నారండి సారీ? ఇది నాకు విష్ణు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. మా డార్లింగ్ విష్ణు ఇచ్చిన గిఫ్ట్. కొన్ని పూజలకి మిస్ అయినప్పుడల్లా లొకేషన్కి తెచ్చిస్తుంది నాకు. స్పెషల్గా నాకు ఎంతో ఇష్టంగా ఇస్తుంది. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నన్ను ఇష్టపడే వాళ్ళలో విష్ణు ఒకటి. క్యూట్ సారీ అయితే చాలా బాగుంది, నైస్. సో మేమందరం అందంగా రెడీ అయిపోయి షూటింగ్ చేస్తున్నాం అనమాట. సో స్టే ట్యూన్, అసలు మిస్ అవ్వద్దు ఈ బ్లాగ్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన భావనారెడ్డి గారు కూడా మంచి బ్యూటిఫుల్ బ్లాగ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో పెద్దబాబు, పార్వతి, అఖిలాండేశ్వరి ఉంటారు. మీరు మాత్రం మిస్ అవ్వకండి. ఏం చేస్తున్నారు ముద్దమందారం 2నా ఆ ఎగ్జైట్మెంట్ అయితే మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను. స్టే ట్యూన్. అక్కడి నుంచి నవ్వుతున్న మా డైరెక్టర్ గారు. సార్ హాయ్. మా డైరెక్టర్ గారు అండ్ మా కెమెరా, మా నాగేశ్వర గారు, మా కో డైరెక్టర్ గారు. ఎంత ఇది కట్ చేస్తాం ఎడిటింగ్ లో. ఓ గ్రేట్, నైస్. సో ఇప్పుడు మమ్మల్ని షార్ట్కి పిలిచారని మేము ఫాస్ట్గా షార్ట్కి వెళ్తున్నాం. చూసారా కలకల్లాడిపోతుంది మా సెట్. కేశవ్ గారు మా అనదర్ సెకండ్ డైరెక్టర్ గారు. సార్ హాయ్ చెప్పరా, సార్ హాయ్ చెప్పరా. మీరు చూసారు కదా మా రీల్లో ఫేమస్ రీల్లో డైలాగ్ ఏంటైంది గుర్తులేదు. ఇవ్వాలి కానీ స్క్వాడ్ ఉండద్దు అన్నారు. అసలు యాక్చువల్ ఆయన స్క్వాడ్. రియాలిటీ
రియాలిటీ ఐనెస్ గాడ్. ఎలా డైరెక్టర్ అనే ఆయన కుమార్ గారు మా కెమెరామ్యాన్, ఈయన మనోహర్ గారు, అందరూ బిజీగా ఉన్నారు. చూసారా మా డైరెక్టర్ గారే అసలు పని చెప్పడమే కాకుండా ఆయనే పని చేసుకుంటున్నారు. అయ్యయ్యా సార్, అయ్యా నేనే అడ్డయ్యా, ఆయనే పని చేసుకుంటున్నారు. అంత డెడికేటెడ్ డైరెక్టర్. మేమందరం ప్రొఫెషనల్స్. షార్ట్ కోసం ముందే వచ్చి కూర్చున్న ఆర్టిస్ట్. ఎస్ సార్. ఏంటి సార్, మీరు ఒక డెడికేటెడ్ డైరెక్టర్, ఫ్యాన్లు పెట్టుకోద్దంటే ఎట్లా? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కెమెరా పెట్టానుకో ఇంకేమందరు వెళ్ళిపోతారు. షార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. నా కంగారు ఏంటంటే ఈ మధ్యలో రీల్ చేయాలి, అందరినీ కవర్ చేయాలి, ఏం చెయ్యాలా అని టెన్షన్ పడుతున్నా. ఒకసారి అఖిలాండేశ్వరి గారు, అసలు నా కూతురు బ్రతికే ఉందంట. రమేష్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. హేమంత్ తీసుకొస్తారని ఎక్కడున్నా సరే పెద్దబాబు తీసుకొచ్చి మీ ముందు నుంచోబెడతాడు. వాడు తీసుకెళ్ళింది నా కూతురు రండి కూడా చెప్తున్నారా? జరగబోయేది కూడా చెప్పేస్తున్నా. జరిగింది తెలుసు కాబట్టి, జరగబోయే దాని గురించి క్లారిటీ వచ్చింది కాబట్టి అంత ఖచ్చితంగా చెప్తున్నాను. అఖిలాండేశ్వరి, జరిగింది తెలిసిందా? అంటే మీనని హేమని ఎక్కడ దాచాడో తెలిసిందా? తీసుకురావడానికి వెళ్తున్నారా? అమ్మా, నేను చెప్పేది నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉండొచ్చు. హేమ పారిపోవడం దగ్గరుండి చూసినట్టు, ఆ విషయం నీకు తెలిసినట్టు ఎలా తెలిసిపోయింది అని అడుగుతున్నావు? నిష్కా అంటుంది కవర్ చేస్తూ. అంటే అది ఎలా తెలిసింది అనబోయి తెలిసిపోయిందా అన్నాను, అంతే. అఖిలా, అసలు హేమ తనకు తెలియదు కానీ హేమని మాత్రం ఎవ్వరు కిడ్నాప్ చేయలేదమ్మా. దివ్యాంక అంటే లేని ఇంటికి కాబోయే కోడలు ఎంగేజ్మెంట్ రోజే లేచిపోయిందా? సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. సో షూట్ గ్యాప్లో ఈ బిల్డింగ్లో ఎంత వేడిగా ఉంది. మర్చిపోయాను ఇందాకలో మా అభిని నేను మీకు పరిచయం చేయలేదు. ఇదిగో నా తూర్పుకొండ మరదలా నా వదిన. నేను ఏం చేసినా నాకు సపోర్ట్ చేసింది, అంతే. సపోర్ట్ చేస్తూ ఉంటా. సో నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అన్నమాట. మేమందరం ఫ్రెండ్స్, ఒక గ్రూప్. సో ఇప్పుడు షార్ట్ అయింది, కూర్చున్నాం. ఎంత వేడిగా ఉందంటే చెప్పడానికి చాలా వేడిగా ఉంది. వేడికి తట్టుకోలేక ఇది వాడుతుంది నీలిమ. ఏదో వాడని వాడి కోసం ఫ్యాన్లు పెట్టుకుని వేడి మేకప్ పోకుండా ఈ శారీ నవ్వకుండా ఇంకా దీనికి పొగ కూడా వదులుతున్నారు. ఈ స్మోక్ వల్ల అసలు డీజిల్ వేసిన స్మోక్
అండ్ చుట్టూ క్లోజ్డ్ బిల్డింగ్ మొత్తం అండ్ విపరీతమైన లైటింగ్స్. ఎన్ని కష్టాలు కదా. షూటింగ్ కష్టాలు ఇవన్నీ మా షూటింగ్ కష్టాలు. ప్రోటీన్ కాబట్టి మేము తట్టుకుంటాము. మీరు కూడా వీడియో చూడండి, దాన్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మొత్తం షూట్ అప్పుడప్పుడు అలా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి ఇట్లా కొంచెంసేపు రిలాక్స్ అవుతున్నాం అనమాట. అండ్ చూసారా షెట్లు ఆడుకుంటున్నారు చక్కగా మా ఈపీ గారు. సో ఎస్ మంచిగా చిల్ అవుతున్నారు ఈవినింగ్. అంటే షార్ట్లో మధ్యలో ఒక 5-10 minutes అట్లా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ కూడా వదలకుండా ఆడేసుకుంటున్నారు అనమాట. చూసారా లొకేషన్ ఎంత బాగుందో, బ్యూటిఫుల్ లొకేషన్. సో మళ్ళీ షార్ట్ చేసుకుని వచ్చి కూర్చున్నాము. ప్రొడక్షన్లో పులిహోర పెడితే తింటున్నాం. ఆకలి వేస్తుంది, ఏం చేస్తాం. యాక్చువల్గా ఏవో స్నాక్స్ తెచ్చుకుంటాను, బట్ ఈరోజు ఏ స్నాక్స్ లేవు. అంటే చపాతీలు తెచ్చుకుంటాను అనమాట ఈవినింగ్ తినేయడానికి తొందరగా. తినే టైంలోకి ప్రస్తుతానికి ప్రొడక్షన్లో ఇచ్చిన పులిహోర తింటున్నాం. షూట్ ఈస్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ. 9 వరకు నాన్ స్టాప్గా అవుతూనే ఉంటుంది. చేసేదేం లేదు, చేయడం తప్ప. లోపల షూట్ అయింది బిల్డింగ్లో. ఇప్పుడు మళ్ళీ లాన్లోకి వచ్చి కూర్చొని తినేసి మళ్ళీ పిలవగానే పరిగెట్టాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎస్, మొత్తానికైతే ఈరోజు షూట్ కంప్లీట్ అయింది. టైం అయితే 9. ఓపిక లేదు అసలు. అండ్ ఇప్పుడు ఇదంతా అన్డ్రెస్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అసలు ఓపిక లేదు, అందుకే మెల్లగా చెప్తున్నా. సో ఎస్, ఐ హోప్ ఈ వ్లాగ్ చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.